మంత్రగాడి వల్ల నువ్వు బందీవైపోయావు కాబట్టే తను చేసే తప్పులు నీకు ఒప్పులుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అక్కన్నట్టుగా ఆయన ఇంకా మారలేదా? నా దగ్గర నటిస్తున్నారా? ఏంటి పార్వతి ఇంతలా ఆలోచిస్తుంది? నీకు నువ్వే ఆలోచిస్తున్నావా, లేదంటే మీ అక్క సరస్వతి నిన్ను ఇలా ఆలోచించేలా చేస్తుందా? ఒకవేళ ఈ విషయంలో అక్క చెప్పింది నిజమైతే ఆయన్ని నేను తక్కువ అంచనా వేసినట్టే. ఇంకా లాభం లేదు. నా ఫిల్మ్ఫేర్ పర్ఫార్మెన్స్ సరిపోదు, నేషనల్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సరస్వతిని నమ్మించాలంటే ముందు పార్వతిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నమ్మించాలి. పార్వతి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మనసేం బాలేదు పార్వతి. గుండె బరువెక్కినట్టు ఏదో తెలియని భారంగా ఉంది. ఏమైందండి? ఇంకేం కావాలి? వీణ ఇంట్లోంచి వెళ్ళిపోయి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. సరస్వతి వచ్చి నన్ను అపార్థం చేసుకుని వాళ్ళని ఇచ్చి వెళ్ళింది. ఇదంతా వీణ పెళ్లికి ముందు ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్ల జరిగింది. ఇందులో వీణ తప్పే ఉందండి. తనకి మన కుటుంబం మీద నమ్మకం లేకే కదా వెళ్ళిపోయింది. ఈ విషయంలో నేను వీణను తప్పు పట్టట్లేదు పార్వతి. వీణ ప్లేస్లో వేరే ఎవరున్నా ఇదే చేస్తారు. అసలు తప్పంతా రిషిది. అలాగని రిషిని ఒక్కడిని బాధ్యుణ్ణి చేయడం కూడా సబబు కాదండి. ఇంట్లో వాళ్ళందరం కూడా వీణ ఈ ఇంట్లో క్షేమంగా ఉంటుందన్న ఒక నమ్మకాన్ని తనలో కలిగించలేకపోయాం. లేదు పార్వతి, అందరూ కాదు, ముఖ్యంగా నేను. నాకు తెలుసు పార్వతి, నేను మారిపోయానంటే మీరే నమ్మరు. ఇంకా వీణలో ఎలా నమ్మకం కలిగించటం? నాకు తెలుసు నేను మారానంటే చివరికి నువ్వు కూడా నమ్మవని. కానీ నేనేం చేయను? నేను ఏం చేస్తే మీరు నన్ను నమ్ముతారు? మీకు తెలియదు పార్వతి, అటు రిషిని మార్చలేక, ఇటు నేను మారిపోయానని మీకు నిరూపించుకోలేక నాలో నేను నరకం చూశాను. వీటన్నిటి మధ్య వీణ రిషిల పెళ్లి చేయాలని ఎంతలా పరితపించానో నాకు మాత్రమే తెలుసు. ఒక తండ్రిగా వాళ్ళ పెళ్లి జరిపించడానికి నేను చేయాల్సినవన్నీ చేశాను. వీణ విషయంలో రిషి చేసిన తప్పు వల్ల నేను అనుభవించిన క్షోభ, రిషితో వీణ పెళ్లి చేయడానికి నేను పడ్డ తపన అంతా ఇంత కాదు. సరే, అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఈ పెళ్లి కూడా జరిగి పిల్లలు సంతోషంగా ఉంటే చాలు అని ఎన్నో కలలు కన్నాను. చివరికి పెళ్లి కూడా ఆగిపోయి ఈ విధంగా బాధను మిగిల్చింది. ఏ సమస్య వచ్చినా ఇంటి పెద్దగా ముందుండి కుటుంబాన్ని నడిపించాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి? మీరేం బాధపడకండి, వీణ తిరిగి ఇంటికొస్తుంది. మీరు ఆశపడ్డట్టే రిషి పూర్తిగా మంచోడిలా మారిపోతాడు. మనందరి మధ్య వాళ్ళ పెళ్లి ఘనంగా జరుగుతుంది. మన పిల్లలు సంతోషంగా ఉంటారు. చూడండి. నిజంగానే ఇవన్నీ జరుగుతాయా పార్వతి? ఇందులో మీకు ఏ అనుమానం అక్కర్లేదండి. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి. అంతేకాదు, తొందరలోనే అందరూ మిమ్మల్ని నమ్ముతారు. కొంచెం ఓపిక పట్టండి చాలు. నీతో మాట్లాడిన తర్వాత నా భారం అంతా తగ్గిపోయింది పార్వతి. వాళ్ళ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాలో మళ్ళీ ఏర్పడింది. కొడుకు పెళ్లి ఆగిపోయిందని ఇంతలా బాధపడుతున్న మనిషి నా అక్క నమ్మడం లేదు. ఏ రోజుకైనా పెళ్లి జరిపించి ఒక అమ్మాయి విషయంలో కొడుకు చేసిన తప్పుని సరిదిద్దాలని ఆశగా ఎదురు చూస్తున్న ఈ మనిషిని ఇంకా ఎందుకు అక్క అనుమానిస్తుంది? నా పైన నమ్మకం ఎంత గట్టిగా బలపడితే నేను చేయబోయే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది.
మా వీణ చేసిన పనికి చచ్చిన శవంలా అయిపోయింది నా పరిస్థితి. మందు లేదు, ఫ్రెండ్స్ లేరు, పబ్బు లేదు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఔటింగ్ లేదు. జీరో అయిపోయాను. తీసుకో అల్లుడు, ఖర్చు పెట్టుకో. మీ నాన్న మారిపోయాడు అల్లుడు, అందుకే నీకెంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో. చాలకపోతే నన్నడుగు, మీనాక్షికి చెప్పి నీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా. నీకు మేనత్త భాగ్యం ఉంది. ఆ వేణ గురించి నువ్వెందుకు నీ ఎంజాయ్మెంట్ని వదులుకుంటావు? వెళ్ళు, ఎంజాయ్. చాలా థ్యాంక్స్ అత్తయ్య. మా డాడ్లా కాకుండా నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఎందుకు అర్థం చేసుకోనలుడు? రేపన్న రోజున నా కూతుర్ని ఇంటికి కోడలుగా పంపాల్సిందాన్ని. ఈ మాత్రం నీ బాగోగులు చూసుకోకపోతే మేనత్తగా నేనుండి ఏం లాభం? మీకు విషయం తెలుసా అత్త? మా అమ్మ నా మీద పోలీస్ నిఘా పెట్టించిందంట. డాడ్ చెప్పారు. అమ్మో, పోలీస్ నిఘా పెట్టించిందా? ఇదేం గ్రహచారం అల్లుడు? అది పోయేది పోక నీకు ఉరితాడు వేసిపోయింది. అయినా నువ్వేమన్నా రౌడేవా, మర్డర్ చేసినోడువా? అలా ఎలా నిఘా పెట్టిస్తుంది వదినా? ఇది అమ్మ పెట్టించిందని మనం అనుకోకూడదు అత్తయ్య. దీని వెనక వీణ ఉంది. తను తిరిగి ఇంటికొచ్చేలోగా ఇంట్లో మనందరినీ తనకు అనుకూలంగా ఉండేలా మార్చుకునే ప్రయత్నంలో భాగం ఇదంతా. ఏదైనా సరే, మీ అమ్మ రంగంలోకి దిగిందంటే దేన్నైనా అంతు చూడకుండా వదలదల్లుడు. మొన్న మాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా తప్పకుండా వీణకి భద్రత ఉండాలని చెప్పింది. అప్పటికే నేను ఏదోలే అని విన్నట్టు నటించాను. కానీ పోలీస్ నిఘా పెట్టించిందంటే చాలా సీరియస్గానే ఉంది. ఎవరేం చేసినా ఆ వీణతో నా పెళ్లి జరగదత్తయ్య. ఇది మాత్రం పక్కా. అది నువ్వు ఆ మాట మీదే నిలబడు, అస్సలు తగ్గొద్దు. నీకేం కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. ఓకే అత్త. డాడ్, ఈ రిషిని కంట్రోల్ చేయడం, ఆ టైంని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అల్లుడు, డబ్బులు అందుతున్నాయి కదా అని మీ నాన్న మాటకి ఎదురు చెప్పకు. మీ నాన్న మాట వింటున్నట్టు నటించు, అంతే. మీ నాన్న నీ జోలికి రాడు. సారీ డాడ్. ఆ వీణ గురించి నా హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేయలేను. నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సరే అల్లుడు, మీ నాన్నని ఎలా మేనేజ్ చేస్తావో నీ ఇష్టం. నేను వెళ్తాను. ఓకే అత్తయ్య. ఒకవేళ రిషి వీణ కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్ళినా ఏదో విధంగా బయటికి తెచ్చుకోవచ్చు. ఎవరి గోలలో వాళ్ళుంటారు. నేను మాత్రం నా అల్లుణ్ణి నా గ్రిప్పులో పెట్టుకుని నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంతే. తగ్గేదే లేదు.